నా కొరకై అన్నీ చేసిన యేసు, నాకింక భయము లేదు లోకములో. రేపటి దినము గురించి చింతపడకు, అప్పుడేసు నాకుండా భయమెందుకు. రేపటి దినము గురించి చింతపడకు, అప్పుడేసు నాకుండా భయమెందుకు. రేపు దాని సంగతుల్ని చింతించు, రేపు దాని సంగతుల్ని చింతించు. ఏ నాటికీడు ఆనాటికే ఇలా చాలును, ఏ నాటికీడు ఆనాటికే. నా కొరకై అన్నీ చేసిన యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసిన యేసు, నాకింక భయము లేదు లోకములో. ఆశీర్వదించడి యేసు పోషించేను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరత, తీర్చును ప్రభువే ప్రతి అవసరత. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నీ చేసిన యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసిన యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసినందులకు, నా కొరకై అన్నీ చేసినందులకు. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదను, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదను. రెండు బైబిల్ పనులు పాడుకుందాం. ఓ శ్రేష్టంబ గ్రంథమందు చోట చూసిన ఆదరణయున్నది, సుఖదుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి ఆ శ్రేష్టంబ గ్రంథమందు చోట చూసిన ఆదరణయున్నది, వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. రెండు బైబిల్ పాట చదువుకుందాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకున్నాం. బోధిగంతముల నుండి నేను పట్టుకొని కొండ నుండి పుచ్చుకునే వాడా, నీవు నా దాసురాని, నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు.
నేను నీకు సహాయం చేయడం నేనే, నీతిని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవాన్ని కొందనాలు స్తోత్రం ఆచరించుకుంటున్నాం. రాత్రి కాల సమయంలో పగులు పట్టిన కొరకై రాగల గొడవలు పట్టిన స్తోత్రాలు. పరావశ మా ప్రియులు ఇంకా రేపులు ఉన్నారు. మా ప్రభా సహోదరులు కూడా ఖాళీగా ఉన్న వారంతా నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన మేము ఎవరు కూడా ఖాళీకి వెళ్ళకుండా ఈ మాటలు మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వాతావరణం కూడా అనుకూలంగా ఉంచారు. చిదాని కొరకై ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా భారం ఇచ్చి మీరు నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మనం దాసుని జ్ఞాపం చేసుకొని చదవనటువంటి లేఖన భాగాల ద్వారా మేము ఏం పొందుకోవాలో, దాని ద్వారా మేము ఏ శక్తిని పొందుకోవాలో, ఈ జ్ఞానాన్ని మేము పొందుకోవాలో, ఈ అభివృద్ధిని ఆత్మీయత పొందుకోవాలో మీరే మాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ దీన్ని మాకు తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ఘనత మహిమ ప్రభావాన్ని గౌరవించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథంలో ప్రభు ఈ యొక్క శ్రేష్టమైన మాటలు కష్టాల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, భయపడుతున్నటువంటి వారు, దిగులు పడుతున్నటువంటి వారు, సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, ఎవరನ್ನು ఆదుకుంటారు అని ఎవరైతే దిగుల్లో చింతల్లో ఉంటున్నారో వారందరికీ కూడా మరి ఆహ్వానించినటువంటి శ్రేష్టమైన వాగ్దానం. ఎందుకంటే నేటి దినాల్లో ప్రపంచంలో అనేక స్థలాల్లో ఈ యొక్క అనుభవాలు కూడా వెళ్తున్న వారు లేకపోలేదు. కొంతమంది భయాందోళనలో ఉంటున్నారు, కొంతమంది దిగులు పడిపోతూ ఉంటున్నారు, కొంతమంది సహాయం కొరకు ఎదురు చూస్తుంటున్నారు, కొంతమంది ఎవరు నన్ను ఆదుకుంటారు అనే రీతిగా మరి ఈనాడు ప్రపంచంలో 4 భాగాల్లో ఉన్నటువంటి ప్రజలు దేశాల్లోనూ, రాష్ట్రాల్లోనూ, ప్రాంతాల్లోనూ అన్ని రకాలైనటువంటి వారందరూ కూడా చాలా మరి కష్ట పరిస్థితులు కూడా వెళ్తున్నటువంటి దినాల్లో ఉన్నారు. ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలకు ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాట ఏమంటున్నాడంటే, బూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనివాడా. కాబట్టి ఇప్పుడు ఈ మాట లోకస్తులు భయపడుతూ వస్తారు, వాళ్ళు దిగులు పడుతూ వస్తారు, వాళ్ళు సహాయం కొరకు ఎదురు చూస్తూ వస్తారు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మరి నేను నిన్ను పట్టుకొని ఉన్నాను, నిన్ను పిలిచాను, నిన్ను పట్టుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీకు తోడై ఉన్నాను, నేను నీకు దేవుడు కదా. చూడండి ఎన్ని శ్రేష్టమైన మాటలు అంటున్నాడో. ఆయన పిలిస్తే కదా మనం ఇక్కడికి వచ్చింది, అది మనం ఎందుకు వస్తాం? ఈ గుంటూరు అంటే ఎవరు తెలుసు, ఈ ముచ్చారెడ్డి నగర్ అంటే ఎవరు తెలుసు, అసలు ఇక్కడ మందిరం ఉన్నా అసలు అంటే ఎవరు తెలుసు? ఆయన పిలిస్తేనే కదా మనం ఇక్కడికి వచ్చింది. అందుకని ఏమంటున్నాడు, నేను నిన్ను పిలిచాను, రెండోది పిలుచుకుని నేను ఏం చేశాను, నిన్ను పట్టుకున్నాను. పట్టుకోవడం అంటే అర్థం ఏంటి? భద్రత. ఇప్పుడు ఒక వ్యక్తి జారి పడిపోతున్నాడు, అప్పుడు ఇంకొక వ్యక్తి ఏం చేసేయాలని గట్టిగా పట్టుకున్నాడు అంటే ఏమిస్తున్నాడు? భద్రత ఇస్తుంటున్నాడు. ఏదో నేను పిలిచి నేను అలాగా విడిచిపెట్ల. ఇప్పుడు చాలామంది మనకు పిలుస్తారు, వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. చూసారా, మనం కొంతమంది పనికి ఉద్యోగాలకి పిలుస్తారు, వారికి ఇష్టమైతే పెట్టుకుంటారు, కష్టమైతే విడిచిపెడతారు. కానీ ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను పట్టుకొని ఉన్నాను. కాబట్టి ప్రభు పట్టుకునేవాడు, ఆయన పట్టుకున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే ఆయన, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. ఏర్పాటు చేసుకోవడం అంటే అర్థం ఏంటి? లోకములు ఎంతోమంది ఉన్నారు, మీ యొక్క బంధువులు ఎంతోమంది ఉన్నారు, మీ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు, వారందరి మధ్యలో నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను పట్టుకొని ఉన్నాను అని ఊరుకోలా, నీకు తోడుగా ఉన్నాను.
తోడుగా ఉన్నాను. అంటే మన దేవుడు మనకి ఎల్లవేళలా తోడుగా ఉండేటటువంటి వాడు, విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. ఆపద మొక్కుల దేవుడు కాదు. ఏదో గుడికి వచ్చేసి ఒక ఆపద ఒక మొక్కులు మొక్కుబడితే నీకు చేస్తాననే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకనే లోకంలో ఉన్నవాడు ఎలాంటి వాడు అనేది ఇక్కడ మనం చూస్తే కొంతమంది భయపడేవారు ఉంటున్నారు. రకరకాల భయాలు ఉన్నాయి. ఈ రోజున ఎంతోమంది ఎన్నో రకాల భయాలు, ప్రతిరోజు కూడా ఒక రకమైన భయమే ప్రపంచంలో. యుద్ధం వస్తుందా, కరువు వస్తుందా, అలా జరుగుతుందా, ఏ భయము భయముతోటి అలాగ ఉంటున్నారు. అదొక అనుభవం. కొంతమంది దిగులు పడిపోతుంటున్నారు. దిగులు ఎందుకు వస్తుందంటే వాడు అనుకున్నది జరగటం లేదు, వారు ఏది కోరుకుంటున్నా దొరకటం లేదు, ఏం చేయాలనే పరిస్థితుల్లో వాళ్ళకి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో వాళ్ళకి ఏమొస్తుంది? దిగులు వస్తుంది. అందుకని దిగులు పడుతున్నారు. కొంతమంది ఎలాగుంటారు అంటే సహాయం కొరకు ఎదురు చూస్తూ వస్తారు. నాకు ఎవరు లేరే, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరే, నేను ఒంటరిదాన్ని అయిపోయినాని, నేను ఒంటరివాడిని అయిపోయినాని, మా పరిస్థితి ఇలాగా ఉన్నది, ఎవరు నాకు సహాయం చేస్తారు అనే విధానంలో చాలామంది సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. సరే, ఇంకో మాట ఏమన్నాడు? నిన్ను ఆదుకుంటాను అంటారు. ఆదుకోవడం అంటే ఇప్పుడు మనం పడిపోయే సందర్భాల్లో, మనం కొన్ని సందర్భాల్లో పడిపోతాం. కొన్నిసార్లు కాలు జారి పడిపోతున్నప్పుడు ప్రక్కన వచ్చి పట్టుకుంటాడు మనం పడిపోకుండా. దానిని ఆదుకోవడం అంటారు. కొన్నిసార్లు మనము ఆర్థికంగా తినడానికి లేనప్పుడు మనకు తెలిసినటువంటి వారు వచ్చి మనకు కొంత సహాయం చేస్తారు. దానిని ఆదుకోవడం అంటారు. మనం ఆత్మీయంగా పత్రమైపోయేటప్పుడు దేవుడి బిడ్డలు వచ్చి మనకు వాక్యం చెప్పి బలపరుస్తూ ఉంటారు. దాన్ని ఆదుకోవటం అంటారు వాడు. కాబట్టి ఎప్పుడైతే మనం పడిపోయిన స్థితిలో ఉంటున్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని ఆదుకుంటున్నాడు. కాబట్టి ఈ కష్ట దినాల్లో, ఈ కష్ట పరిస్థితుల్లో, ప్రపంచం ఉన్నటువంటి దానిలో దేవుని బిడ్డలైనటువంటి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క బలమైనటువంటి వాగ్దానం ఏమిటంటే భయపడవద్దు, దిగులు పడవద్దు, సహాయం కొరకు ఎవరి వైపు చూడవద్దు, తర్వాత ఎవరు నన్ను ఆదుకుంటారని నువ్వు ఎదురు చూడవద్దు. అన్నీ కూడా నా చేతిలోనే ఉన్నాయి. ఎందుకంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను పిలిచాను, నేను పట్టుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. 4 విషయాలు. వాడు ఏం చేశాడు? పిలిచాడు. రెండవది ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది ఏం చేశాడు? పట్టుకున్నాడు. నాలుగవది ఏం చేశాడు? తోడుగా ఉన్నాడు. నమ్ముతారా మాట? మాకు కనబట్టలేదంటారా? మాకు తోడుగా ఉన్నారని అంటారా? ఏంటి మాకు కనబడటం లేదంటారా? నీకు తోడుగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే నీ వెళ్ళిన ప్రతి ఒక్క స్థలంలో నీకు తిరిగి క్షేమకరంగా వస్తున్నావు, అదే నీకు తోడంటే. నీవు ఆహారం తినగలుగుతున్నావు, అదే ఆయన నీకు తోడు అంటే. నువ్వు మంచిగా నిద్రపోగలుగుతూ ఉంటున్నావు, అదే నీకు తోడు అంటే. వాడి నవ్యమైన సోదరులారా, ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే మనం వెళుతున్నటువంటి కష్ట దినాల్లో చాలామంది భయపడుతున్నారు. కానీ ఈ వాగ్దానం ద్వారా మనం బలపరుచుకోవాలి. ఈ వాగ్దానం ద్వారా మనము ధైర్యపరుచుకోవాలి. ఈ వాగ్దానం ద్వారా మనము ముందుకు వెళుతూ మన కార్యాలను జరిపించుకుంటూ పోవాలి. చూసారా? ఇప్పుడు ఈ చెప్పిన మాటలు ఆయన చెప్పినట్లే ఉన్నాయా? ఎవరెవరి జీవితంలో ఇవి జరిగినాయో కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వద్దాం. ఎవరెవరి విషయాల్లో దేవుడు మరి వారికి ఏమి సహాయాలు చేస్తూ వచ్చాడు? ఊరికే మాటలు చెప్పడమేనా? లేకపోతే ఆయన ఏమైనా చేశాడా? ప్రతిదానికి మనకు ఆధారం అనేది దేవుని వాక్యంలో ఉండాలి కదా. కాబట్టి మనం కొన్ని విషయాల ద్వారా ఈయన చెప్పిన దేవుడు చేశాడా లేదా అనే విషయాన్ని గురించి కొన్ని వచనాలు ఇప్పుడు మనము ధ్యానించుకుంటూ పోదాం. ఏమిటేమి ఆ విషయాలు అనే విషయాలు చూద్దాం రండి. మొదటి విషయానికి వద్దాం. ఇక్కడ మొదటి విషయానికి వస్తే ఆయన
ఒక్కొక్క విషయాన్ని మనం గమనిస్తూ పోయినట్లయితే ప్రియులారా, ఎందుకు ఆయన ఆ మాట చెప్పాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడే మనం పాడినటువంటి పాటలు మనం చూస్తూ వచ్చాం. చూడండి, మొదటి రాజుల గ్రంథములో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి మాటను, భయపడకుము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో ఆ మాటను మనం చూద్దాం రండి. 19వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి ఎవరైనా. 4. తాను ఒక దిన ప్రయాణము అరణ్యమునకు పోయి చూసారా ప్రియులారా, ఇక్కడ చూడండి ఏ మాట ఉంటున్నాడో చూడండి. ఆయనంట ఒక అరణ్యానికి వెళ్ళాడట. ఎవరు? ఏలియా అంటే సామాన్యుడు కాదు, ప్రవక్త. దేవుడి ద్వారా, ఇందాక చెప్పాను నేను మీకు, దేవుడి ద్వారా పిలువబడ్డాడు, దేవుని ద్వారా ఏర్పరచబడ్డాడు, దేవుడు ఆయన పట్టుకున్నాడు, దేవుడికి ఆయన తోడుగుండి అనేకమైన కార్యాలు చేశాడు. కానీ ఒకరోజు వచ్చినప్పటికి ఏమొచ్చింది తన జీవితంలో? భయం వచ్చింది. ఎంత భయం వచ్చిందో చూడు, ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంత భయం వచ్చిందంటే, ఇక ఎందుకు ఈ బ్రతుకు, నేను బ్రతికేది ఎవరి కొరకు, నేను చనిపోతే మంచిదికా. తన ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు. మరణ అపేక్ష కలిగిన వాడై అనే మాట ఉంటుంది. మనకి ఏ అపేక్ష ఉంటుంది? ధనము. మనకి అపేక్ష ఉంటుంది. లోకములో అనేకమైన వస్తువుల కొరకిన అపేక్ష, పేరు కొరకిన అపేక్ష, ఇంకా అనేకమైన లోక సంబంధమైనటువంటి ఆస్తుల కొరకిన అపేక్ష మనం కలిగి ఉంటాము. కానీ ఈయనకి ఏ అపేక్ష ఉందంట? మరణము. చనిపోతాను. ప్రియమైన ఆస్తులారా, ఇక్కడ శ్రేష్టమైన తలంపు మనం గమనించుకోండి. ఎంత భయంలో ఉన్నాడంటే, ఇక నేను జీవితాన్ని ముగించుకుంటున్నాను. అంతటితో ఊరుకున్నాడా? మళ్ళీ ప్రార్థన కూడా చేస్తున్నాడు. అయ్యా, నా పితరుల కంటే నేనేం గొప్ప కాదు, అంటే నాకంటే ముందున్న ప్రవక్తల కంటే నేనేం గొప్ప కాదు. అంటే అంతకుముందు ఆయనకంటే ముందు వాళ్ళు సమయాలు ఉన్నాడు, గొప్ప ప్రవక్త. వాళ్ళకంటే నేనేం గొప్ప ప్రవక్త కాదు కదా. వాడు చనిపోయినట్టు నేను కూడా చనిపోతాను. ఎందుకు ఈ లైఫ్? ఎందుకంటే వెనక తనను ఒక పరిస్థితి వెంటాడుతుంది. అక్కడ పరిపాలించే రాజు యొక్క భర్త, పోయినసారి భార్య నేను చెప్తూ వచ్చాను, వారు ఎంటబడుతున్నారు తను చంపేదాని కొరకై. బాగా అర్థం చేసుకుంటానండి. కొంతమంది వ్యక్తులు వారిని చంపడానికి కొరకై, ఒక ఏలియాను చంపడానికి కొరకై ప్రయత్నం చేసి వెంటబడుతుంటున్నారు. ప్రియమైన సోదరులారా, ఆ దినాల్లో వాళ్ళు వెంటబడుతున్నారు, ఈ దినాల్లో మన వెంట ఎవరు పడుతున్నారు? మన బాధ పెట్టేవారు, మన కష్టపెట్టేవారు, మన దుఃఖ పెట్టేవారు, మనను భయపెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. మన ఇంట్లో ఉన్నారు, బయట ఉన్నారు, అనేక స్థలాల్లో ఉన్నారు. అనేక స్థలాల్లో మనం చూస్తుంటున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకునే తలంపు ఏంటంటే, ఇక్కడ అలాంటి పరిస్థితుల మధ్యలో ఇంకేమో ఆయన అనుకుంటున్నాడు, అయిపోయింది నా పని. I want to finish my life. There is no hope for my future. I will commit suicide myself. There is nobody for me in this world. అంటే ఏం మర్చిపోయినాడు ఆయన? దేవుణ్ణే మర్చిపోయినాడు. There is nobody for me in this world. నా కొరకు ఎవరు లేరు ఈ లోకములో. ఎన్నిసార్లు అలాగొచ్చింది మనకు, ఎన్నిసార్లు ఆ తలంపులు వచ్చినాయి మనకు. నా జీవితంలో అయితే చెప్పరాని సందర్భాలు వచ్చినాయి. ఎలాంటిది? ప్రతి క్షణం లెక్కేసుకున్న దినాలు నాకున్నాయి.
ఒక్కొక్క క్షణం లెక్కేసుకున్న దినాలు నాకున్నాయి. ఏమిటి అసలు ఈ జీవితం అంతా కూడా? ఎందుకు అసలు జీవితము? హాయిగా దగ్గరికి వెళ్ళి పరలోకం ఉంటే మంచిది కదా. ఏం సంపాదించుకుంటున్నాం ఈ లోకంలో? అంత భోజనము, ఉండేదానికి ఇల్లు, కట్టుకునే బట్ట, అంతమించి ఏముంది? దాని కొరకే రకరకాల పనులు, ఇళ్ళల్లో పనులు, ఆఫీసులో పనులు, వ్యాపారాల్లో పనులు, చేలల్లో పనులు, రకరకాల పనులు, మూడు కొరకే. ఏంటండి? ఏంటి చెప్పండి? 3 విషయాలు ఇప్పుడే చెప్పానుగా. 1 ఆహారము, 2 వస్త్రం, 3 అందుకనే ఇవన్నీ కూడా హిందీలో చక్కగా చెప్పేవాడు మా దినాల్లో. నేను రోటీ కపడా ఔర్ మకాన్ హాయ్ అనేవాడు. రోటీ కపడా ఔర్ మహాన్ అంటే, రోటీ అంటే ఆహారము, కపడా అంటే వస్త్రము, మకాన్ అంటే ఇల్లు. చూసారా పిల్లరా, ఈనాడు ప్రపంచం అంతా కూడా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, దేవుళ్ళందరూ చక్కగా ఉన్నారు, ఎవరు దేవుడు నమ్మారు వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. కానీ ఏళ్ళు కొట్టుకొని తెస్తున్నారు ఇక్కడ. మా దేవుడు నువ్వు అన్నావు, మా దేవుడు నువ్వు అన్నావు, మా దేవాలను నువ్వు పడగొట్టావు, మా దేవాలను నువ్వు పడగొట్టావు. వాళ్ళు బాగుంటే నీవేంది ఇక్కడ? ఎందుకు ఇవన్నీ నీ గొడవ? చూసారా భయము ఎలాగ ఉందంటే ఈ రోజుల్లో ప్రజల యొక్క పరిస్థితి. భయము. ఒక ప్రవక్తగా ఉన్నప్పుడే ఆయనకంత భయం ఉన్నప్పుడు నీకు నాకు భయం ఉండదా? 18 అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. దేవుడు అక్కడ దిగాడు, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల మొత్తాన్ని ఓడించేశాడు, అద్భుతాలు చూశాడు. అంత గొప్పవాడు. ఈరోజు ఈ పరిస్థితి ఏమైపోయింది? ఏమంటున్నాడు? అయ్యా నన్ను తీసుకో, నన్ను తీసుకో. అందుకని యెషయాలో చెప్పాడు, భయపడకమో నేను నీ దేవుడై ఉన్నాను. భయపడుతున్నావు నీవు? నేను నీకు దేవుడు కాదా? ఎందుకు పోగొట్టుకున్నాను విశ్వాసం? మన యొక్క జీవితాల్లో కూడా వచ్చే కష్టాలు, శ్రమలు, బాధలు బట్టి విశ్వాసం పోగొట్టుకుంటాం. విశ్వాసం పోగొట్టుకుంటాం, బలహీనమైపోతాం. ఆ తర్వాత ప్రభు దూరం అయిపోతాం. చాలామంది అలాగైపోయిన వాడు నేను కళ్ళతో చూశాను. ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఈ శ్రమలు అంటారే కానీ వాళ్ళ మాట జ్ఞాపకం చేసుకోవాలా. నేను ప్రభు చెప్పినట్లు చేస్తున్నానా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రభు చెప్పినది చేసినప్పుడైతే ఆ కష్టాలు రాకుండా ఆయన ముందుగానే అక్కడ అడ్డుకుంటాడు వాటిని. అవి ఎందుకు వస్తాయి అంటే ఆయన చెప్పింది చేయలేదు కాబట్టి. అందుకని పిల్లారా, ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం గమనించుకుంటే ఆ టైంలో ఆ మాట అంటున్నప్పుడు ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది తెలిసిన? ఆయన చేసింది అక్కడ అరణ్యంలో చేశాడు. ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి పోయింది. ఎంత ఆశ్చర్యకరం ఒకసారి ఆలోచన చేయండి. మనం అనుకుంటాం ఏందో నేను అక్కడికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేశాను, లేదా ఇంట్లో నేను ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను అనుకుంటాం. కానీ హృదయంలో వచ్చినటువంటి ప్రార్థన, హృదయం దూరం వచ్చినటువంటి వేదనతో కూడిన ప్రార్థన ఎలాగా ఉంటుందంటే ఆకాశాన్ని తాకిద్దది, ఆకాశాన్ని తాకిద్దది, ఆకాశాన్ని తాకిద్ది అనగా పరలోకం తాకుతుంది. చూసారా? వెంటనే వెంటనే చూడండి ఏం జరిగింది అక్కడ. వెంటనే జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతాం. 5వ వచనం చూడండి. సరే ఇక్కడ చాలు. ఎంత మంచి మాట ఉందో అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న మాటను ఎంత శ్రేష్టమైన తలంపు ఉందో చూడండి. ఆయన ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు చూస్తూ మౌనంగా ఉన్నాడా? వెంటనే దేవుని దూతకు ఆజ్ఞాపించాడు. వెంటనే దేవుని దూతకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించి ఏం చేశాడు తెలిసిన? దేవదూత నువ్వెక్కడ పోతావు? ఏ చర్చిలోకి పోతావు నువ్వు?
ఏ పెద్ద చర్చిలో పోతావు, ఎక్కడ జనాలు ఉన్నారు, ఎక్కడ పండుగలు చేస్తుంటున్నారు, ఎక్కడ పెద్ద పెద్ద దేవునికి ఆరాధన స్థుతి చేస్తుంటున్నారు, ఎక్కడెక్కడ మరి నా పాటలు పాడి గానాలు చేస్తుంటున్నారు, ఎక్కడెక్కడ డ్యాన్సులు చేస్తుంటున్నారు, ఎక్కడెక్కడ దాని గురించి పెద్దగా బోధ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళమని చెప్పాడా? ఏం చెప్పాడు? అదిగో ఒక్కడే నా దాసుడు, నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు, నేను పిలుచుకున్నవాడు. వెళ్ళిందగో, ఆలస్యం చేయగాకు, వెంటనే వెళ్ళు. చనిపోయినట్టుగా ఉన్నాడు, ఆత్మహత్య చేసుకునేట్టుకున్నాడు, వెళ్ళు నీవు. ప్రియమైన సోదరులారా, ఎంత ఆశ్చర్యకర విషయము! దేవదూత అలాగా కిందకి దిగి వచ్చేసేసి ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడు, అలసిపోయినాడు, సొలసిపోయినాడు, అరణ్యంలో నిద్రపోతున్నాడు. ఆ సమయంలో వచ్చి దేవదూత ఏం చేస్తున్నాడు తెలుసా? తడుతుంది. ఏలియా లే. చూసారా? భయపడకమని నీ దేవుడై ఉన్నానంటే అర్థం చూడు ఎంత గొప్పది ఉందో. దేవదూతను పంపించాడు. ఆ దేవదూత ఏం చెప్తున్నాడు? ఏలియాతోటి తట్టి లేపుతూ ఉంటున్నాడు. ప్రియమైన సోదరులారా, మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మన కొరకై మన అవసరంలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు, మన భయంలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనము అలాంటి యొక్క వేదనకు గురైపోతామో, దేవుడు చూస్తూ ఊరుకోడు. వెంటనే ఆయన దాసును పంపిస్తాడు. వచ్చేసి లేపి, ఏలియా చూడు, అటు చూడు అన్న. ఏముంది అక్కడ? ఒక అప్పము, ఇంకోటి ఏముంది? అప్పమేనా? ఇంకేముంది? తల దగ్గర నిప్పుల మీద కాల్చుకున్న అప్పము, నీళ్ళ బుడ్డి, అప్పము బుడ్డి రెండు కనబడుతున్నాయి ఇక్కడ. అప్పము బుడ్డి రెండు కనబడుతున్నాయి ఇక్కడ. అర్థం చేసుకోండి. ఒకటిచ్చి ఒకటే ఇవ్వకుండా ఉండడు మన ప్రభు. మనం భోజనం చేసేటప్పుడు అన్నం వేసుకున్న తర్వాత ఏం వేసుకుంటాం? కూర లేకుండా అన్నం తినేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే దీని అర్థం బైబిల్లో నుంచి మనం ప్రతిదీ ఫాలో అవుతున్నాం. మనం చేసేది ప్రతిదీ బైబిల్లో నుంచే. ఒక రొట్టె అక్కడ పెట్టేసి తినమంటే ఎలా తినగలడు? అలాగే ఒక రొట్టె తినే నీళ్లు తాగు నీవు. ఒక రొట్టె తినవు నీవు, నీళ్లు త్రాగాల నీవు. ఏలియా ఎందుకు? ఆకలి కొని ఉన్నాడు, భయంతో ఉన్నాడు. ఎంత పరిస్థితి కూడా తన యొక్క జీవితం వెళ్ళిపోతుందో దేవుడు అర్థం చేసుకున్నాడు. దేవదూతను పంపించాడు. వెంటనే లేనివి ఇక్కడ అదిగో నీవు కష్టపడినటువంటిది, నీవు చేయనటువంటిది ఆ రొట్టె నేను చేసి పెట్టాను నీకోసం. నువ్వు తెచ్చుకున్నటువంటి నీరు నేను తీసుకొచ్చాను నీకు. ఆ నీరు, ఆ రొట్టె, ఆ నీరు సామాన్యమైనది కాదు. నీ ఆకలి తీర్చేది, నీ దప్పిక తీర్చేది. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి దానిలో, ఎంత గొప్ప రహస్యం ఉన్నదో చూడండి దానిలో. భయపడుతున్నాడు ఏలియా. మరణం వెంటబడుతున్నది. దిక్కులేని వాడైపోయినాడు. అక్కడ చూస్తే ప్రవక్త అద్భుతాలు చేశాడు, దేవుని అగ్ని దిగొచ్చింది. ఇక్కడ చూస్తే గడగడ ఒడిగిపోతున్నాడు. ప్రార్థన చేశాడు, ఆత్మహత్య చేసుకుంటానయ్యా, నన్ను తీసుకో అంటున్నాడు. లేదు ఏలియా, లేదు. నీవు నా దాసుడివి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను పట్టుకుని ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకు భయపడుతున్నావు? దేని కొరకై నువ్వు భయపడుతున్నావు?
అందుకని లేచాడు ఏలియా, శుభ్రంగా ఏం చేశాడు, తినేశాడు, హాయిగా రొట్టె తినేశాడు, అప్పం తినేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, నీళ్ళు కూడా శుభ్రంగా తాగాడు. తాగి ఏం చేశాడు తర్వాత మళ్ళీ ఏం చేశాడు చూడండి, మళ్ళీ ఏం చేశాడంట, అయితే హో దొంత రెండో మారు చేతులు ముట్టి అంటే అర్థం ఏంటి, తిన్నాడు హాయిగా పడుకున్నాడు, దొరికిందిలే సొంత అనుకున్నాడు, శుభ్రంగా తిన్నాడు, పడుకున్నాడు. మనం కూడా చేసే పొరపాట్లకి, ప్రభువా నువ్వు నా కొరకు ఇంత దూరం వచ్చేవా, నీ దోసం నా కొరకే పంపించేవా, నా ఆకలి ఇంతగా తీర్చేవా, నా దప్పకింతగా తీర్చేవా, ఏం చేయాలయ్యా నేను నీకు అని అడగకుండా శుభ్రంగా పడకేశాడు. ఎంతమంది విశ్వాసులు అలాగే ఉన్నారు. ఆదివారం నిండిపోతారు ఆ వారికి కూడా. మరి వాళ్ళకి విశ్వాసం ఎలా పొందింది, బైబిల్ స్టడీ వింటే కదా వాళ్ళ విశ్వాసం పెరగడానికి. అందుకని నామకార్థమైన జీవితం జీవిస్తారు. నేను అదే చెప్తాను, ఎవరు బైబిల్ పఠనము, ప్రార్థనా కూడిక, ఆదివారము ఆరాధనలో పాల్గొని దేవుని పరిచర్యలో పాలు చేస్తూ నమ్మకంగా దేవుని భాగం ఇస్తారో వారు నూరంతలుగా ఫలభరిత వారిలో ఉంటారు. ఎవరు కేవలము ఆదివారం వరకు వచ్చి పోతూ ఉంటారో 30 అంతుల ప్రతిఫలమే వారికి. అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధిని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆదివారం కానీ కొన్ని కష్ట పరిస్థితులు రాలేనటువంటి వారు, ఆశ కలిగినటువంటి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చేస్తున్నవారు 60% వస్తారు. అందుకని ప్రభు ఏం చెప్పాడు, 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతులుగాను. సంఘం అంటే 3 భాగాలు ఉంటుంది. అందుకని మన ఆశ ఎక్కడ ఉండాలా, 30 మార్కులతో పాస్ అయిపోతే పర్వాలేదు సీట్ వస్తుంది అనుకుంటామా? 30 మార్కులతో పాస్ ఒప్పుకుంటారా మీరు? కాబట్టి నేను ఎక్కడ పోవాలంటే 100లోకి వెళ్ళాలా. 100లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అందుకని ఇక్కడ ఏం చేశాడంటే మళ్ళీ తిరిగి పడుకున్నాడు. పడుకున్న తర్వాత మళ్ళా వచ్చాడు దేవత. రెండవసారి వచ్చి తడుతున్నాడు. తట్టి లేను, లేచి కొమ్మాడు అన్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది అని అన్నాడు. నీ ప్రయాణం కాదు, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం. దీనిలో చాలా గొప్ప లోతైన మర్మాలు ఉంటాయి. ఇప్పుడు సమయంలో చెప్పేదాని కొరకాయ. నీ శక్తికి మించిందంటే నీకున్న శక్తి కొంచెము. నువ్వు చదువుతావు, కొన్ని మార్కులు సంపాదించుకుంటావు, చూసావా? నువ్వు ఉద్యోగం చేస్తావు, కొంత డబ్బు సంపాదించుకుంటావు, ఏదో ఒక పని చేస్తావు, కొంత డబ్బు సంపాదించుకుంటావు, నీ ఆరోగ్యం కొంత నీకు ఉంటుంది. శక్తికి మించింది అంటే దాని అర్థం ఏంటంటే మిగతా శక్తి ఎవరిస్తారు? అది శక్తికి మించడం అంటే. నీ శక్తి కొంచెమే, అది మిగతా శక్తి, అది నా శక్తి. నేను ఎంఫిల్ పరీక్ష రాసేటప్పుడు నాతో పాటు దాదాపు 500 మంది లెక్చర్స్ని ఆ ఎంఫిల్ పరీక్ష రాశాము. మేము 500 మంది లెక్చర్స్ రాశాము. స్టూడెంట్స్ కాదు, లెక్చరర్స్ అందరూ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ప్రకారం ఎంఫిల్ ఉంటేనే ఆ రోజుల్లో మరి లెక్చరర్గా వారు క్వాలిఫైడ్ అయినట్టు. ఊరికే ఇప్పుడులాగా సింపుల్గా ఎమ్మెల్యే అయితే పోయి చేసుకోవడము, ప్రొఫెసర్లను పెట్టుకోవడము ఇదంతా ఈ రోజుల్లో నామకార్థంగా పెట్టాడు. ప్రొఫెసర్ అంటే సామాన్య విషయం కాదు. లెక్చరర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసరు, ఆ తర్వాత ప్రొఫెసర్ కావాలన్నప్పుడు దాదాపుగా 20 సంవత్సరాలు అందులో పనిచేసిన వ్యక్తికి ప్రొఫెసర్కి ఇచ్చే డిపార్ట్మెంట్ యొక్క స్థానం ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రొఫెసరే. బీటెక్ ఎంటెక్ పాస్ అయ్యాడు చేయడం ప్రొఫెసరు. వాడు 30 ఏళ్ళు కూడా ఉండవు, అప్పుడే ప్రొఫెసర్ అయిపోతారు జనాలు. అందుకని 500 మంది మేము ఉన్నప్పుడు నాకెన్ని బాధ్యతలు ఇచ్చారంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటము, ఎగ్జామినేషన్ పేపర్ దిద్దటము, అదే సమయంలో నా పరీక్ష కొరకే నేను సిద్ధపడటము, అదే సమయంలో స్పెషల్ మీటింగ్స్ అరేంజ్ చేయటం మందిరంలో. ఇక ఆలోచన చేయండి, ఎంత నాకు టైం ఉండేది. అందుకని ఇది రాత్రి 1-2 గంటలు చదువుకునేవాడిని.
తప్పనిసరిగా రాయాల్సిందే కదా పరీక్ష. రాయిపోతే ఎట్లా? రాసి వచ్చేవాడిని, ఇంటికి వచ్చి కూర్చునేవాడిని. లెక్కేసుకుంటే 50 మార్కులు కూడా వచ్చేవి కావు. అంటే కనీసం నువ్వు పాస్ కావాలి, ఎంఫిల్ పాస్ కావాలంటే మినిమం 50 మార్కులు 50 మార్కులు ఉండాలి. 50 మార్కులు లేకపోతే నువ్వు పాస్ కాలేవు. ఎంత లెక్కేసినా 45 దాటుతుంది నాకు ఒక పేపరు. ఏం చేయాలో అర్థం కాల. ఆంటీతో చెప్పేవాడిని, ఇంతవరకు ఇప్పుడు ఫెయిల్ కాలేదు నేను, ఫస్ట్ టైంలో ఫెయిల్ అయ్యేటట్టుకున్నాను నేను, ప్రార్థన చేయి, దేవుడి చిత్తం ఎట్లుంటుందిలే అని చెప్పేసి చాలా పేపర్ రాసేయటము, వచ్చి లెక్కలు వేసుకోవడము, దిగులు పడిపోవడము, చాలా చింతలో ఉండేవాడిని. సరే, ఏదైనప్పుడు కూడా అటు ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాను, పేపర్లో దిద్దేసేసాను, ప్రత్యేకమైనటువంటి స్పెషల్ మీటింగ్స్తో అన్నీ చక్కగా జరిగిపోయినాయి, మంచిగా జరిగిపోయినాయి, సంతోషము. నా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నాను. నా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తుంటే యూనివర్సిటీలో మెరిట్ వచ్చింది నాకు, యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది నాకు. అంటే దాని అర్థం ఏంటి? నా శక్తి? అది నా శక్తి కాదు. అది నేను చేసింది కొంచెము, ఆయన చేసింది అధికం. అది నేర్చుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ప్రభువా, నేను నీ కొరకై ప్రయాసపడుతున్నాను, నీ పని కొరకై ప్రయాసపడుతున్నాను, నీ కొరకై నేను త్యాగం చేస్తున్నాను, నీ కొరకై నా సమయాన్ని ఇస్తున్నాను, నీ కొరకై నా ధనం ఇస్తున్నాను, ఏది ఇచ్చినా నీ కొరకే ప్రభు అని నీ శక్తి కొలది నీవు ఇస్తే మిగతాదంతా ఆయన ఇస్తాడు, మిగతాదంతా ఆయన ఇస్తాడు. వాడు ప్రియమైన సోదరులరా, అప్పుడు ఏలియా ప్రయాణం చేసి ఎన్ని దినాలు నడిచాడంట? 40 దినాలు. ఎవరైనా నడవగలరా? 40 దినాలు ఎవరైనా నడవగలరా? అవును, మనకి చాలా ఆశ్చర్యమే. ఏం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మన పితరులు 900 సంవత్సరాలు బ్రతికారు. ఎన్ని సంవత్సరాలు? మీరు ఆలోచన చేసినప్పుడు యవన కాలం ఏదై ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఏముంటుంది యవన కాలం? 900 సంవత్సరాలు వృద్ధాప్యం అంటే యవన కాలం ఏమై ఉండాలి? 400-500 కదా యవన కాలం కదా. 100-200 సంవత్సరాలు పిల్లల లెక్క కదా. మరి అలాంటి వాళ్ళకి 40 దినాలు నడవడం ఒక లెక్క. నాకు తెలుసు, మా నాన్నగారు చెప్పాడు స్వయంగా. ఒంగోలు నుండి మద్రాసు చెన్నాపట్నం పోవాలంటే మా నాన్నగారు స్వయంగా 3 దినాలు నడిచిపోయాడు మెడ్రాస్కి. అప్పుడు లేవంట ఏమి లేవంట. పోతే ఎద్దుల బండి కట్టుకొని పోవాలా, లేకపోతే నడిచిపోవాలా. అది కూడా కొన్ని మూటలు, సంధి మూటలు కట్టుకొని బుధాన్ని పెట్టుకొని మళ్ళీ హోటల్ లాగా దారిలో ఇప్పుడులాగా అన్ని రెస్టారెంట్లు ఉండవు మార్గ మధ్యలో, అవన్నీ వండుకొని బుధాన్ని పెట్టుకొని తింటూ పోవాలి. 40 దినాలు ప్రయాణం అంటే మనకు ఆశ్చర్యం, కానీ ఆ దినాలు ఏం ఆశ్చర్యం కాదు. దేవుడిచ్చినటువంటి శక్తి అది. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నా. కాబట్టి ఈ కష్ట దినాలన్నీ మనం చూస్తున్నాం, ఈ శ్రమకాలం మనం చూస్తున్నాం, ప్రపంచ యొక్క పరిస్థితులు మనం చూస్తున్నాం, ఇండియా పరిస్థితులు మనం చూస్తున్నాం, మన యొక్క ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మనం చూస్తున్నాం, మన కుటుంబ పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, భయపడవద్దు, భయపడవద్దు, నేను నీకు దేవుడు అయ్యన్నా. రండి, 2వ మాటను చూసుకుందాము. యెషయా గ్రంథములో ఉన్న మాటను 41వ అధ్యాయం 2వ మాటను మనం చదువుకున్న మాటను ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. 41వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి 2వ మాట ఏందో చూద్దాం రండి. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. దిగులు పడగాకు, దిగులు పడగాకు. దిగులు పడేది ఎవరంటే బలహీనులైన వాడు. ఇప్పుడు ఆరోగ్యపరంగా మనము బలహీనైపోతే మనకేం దిగులు వస్తుంది? అయ్యో, నేను రోజుకు రోజు క్షీణించిపోతున్నాను, ఏం చేయాలా మరి? నా బిడ్డల పరిస్థితి ఏంటి? నా ముందు కాల పరిస్థితి ఏంటి? అది దిగులు అంటే. భయము వేరే, దిగులు వేరే. నా బిడ్డ యొక్క భవిష్యత్తు ఏంటి? వారు ఎలా ఉండబోతుంటున్నారు? నా భవిష్యత్తు ఏంటి? నన్ను ఎవరు చూడబోతుంటున్నారు? ఇది దిగులంటే. అందుకని ప్రభు వెంటనే 2వది చెప్తున్నాడు, నీవు దిగులు పడగాకు, నిన్ను బలపరచేవాడిని నేను. నువ్వు దిగులు పడుతున్నావు,
నన్ను ఎవరు బలపరిచేవాళ్ళు లేరు అనుకుంటున్నావు కదా, నేనున్నాను నిన్ను బలపరచేదానికి. ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు అనుకుంటున్నావు ఎవరు నాకున్నారు, ఎవరు లేరు, ఎవరున్నారు, ఎవరు లేరు అని ఎందుకు అనుకుంటున్నాను? అందుకని ప్రియమైన సోదరులారా, ప్రభు చెప్తున్నాడు, ఈ దినాల్లో గమనిస్తే చాలామంది దిగుల్లో ఉన్నారు. ఎంత దిగులు అంటే రేపటి దినాన్ని గురించిన ఆలోచన, రేపు దినాన్ని గురించినటువంటి ఆలోచన ఎంత దిగులుగా ఉన్నదో, ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పటికప్పుడు రకరకాలైనటువంటి యొక్క ఉపయోగకరమైనటువంటి ఉపయోగం ఉన్నటువంటివి. వాడు అంటాడు, బ్యాంకులో డబ్బులన్నీ తీసేసుకోండి, లేకపోతే మీ అన్నీ పోతున్నాయి అంటాడు. దిగులు వస్తుందా లేదా మనకి? ఏం చేయాలిరా బాబు? అవునా కాదా? వాడు అంటాడు, ఇంకొక 60 రోజులు మీకు గ్యాస్ రానే రాదు అంటాడు. దిగులు వస్తుందా లేదా? చూడండి. ఇంకొకడు అంటాడు, ఇక అసలు ఎలక్షన్స్ ఉండవన్నీ, ఏనైనా ఫైనల్ ఎలక్షన్స్ అంటాడు. ఏంటి మరి ఇవన్నీ కూడా? దేశాలకు దిగులు, రాష్ట్రాలకు దిగులు, ప్రజలకు దిగులు. ఏం చేయాలంటే ప్రభు అంటున్నాడు, బలహీనులు కాగాకు. 3 స్థలాల్లో బలహీనలు అయిపోతాం. జాగ్రత్తగా బైబిల్ స్టడీ అంటే ఇలా ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచించేయండి. 3 స్థలాల్లో బలహీనలు అయిపోతాం. మొదటి స్థలం ఏది? మన యొక్క ఆలోచన, తలంపు. ఇక్కడ బలహీనమైపోతాం. ఇక్కడ బలహీనమైపోతే అన్నీ బలహీనమైపోయినట్టే. అందుకని బ్రెయిన్ అనేది చాలా గొప్పది. అది పని చేస్తేనే నువ్వు ఏదైనా చేయగలవు. నేను మాట్లాడుతున్నానంటే అది పనిచేస్తుంది, నేను చెయ్యి ఊపుతున్నానంటే అది పనిచేస్తుంది, నువ్వు నా వైపు చూస్తున్నావంటే అది పనిచేస్తుంది. అది పని చేయకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎక్కడ పోతామో మనకు తెలీదు, ఎక్కడ పడతామో మనకు తెలీదు, ఎక్కడ పడిపోతామో మనకు తెలీదు, ఎటు చూస్తామో మనకే తెలీదు. అందుకని ఇది బలహీనం కాకూడదు. అందుకని ఇప్పుడు జనాలకు ఎక్కువగా వచ్చే మొదటి యొక్క రోగం ఏంటంటే హెడేక్ అంటారు. ఏంది హెడేక్ అంటే? ఇదే నీ తలకు వచ్చినటువంటి యొక్క నొప్పి. ఎందుకు వస్తుంది? అది రకరకాల కారణాలు బట్టి వస్తుంది. కొంతమందికి నిద్ర లేకపోతే తలనొప్పి వస్తుంది. కొంతమంది అధికమైన ఆలోచన కానీ చేస్తే తలనొప్పి వస్తుంది. కొంతమంది అదే పనిగా ఫోన్ చూసినా తలనొప్పి వస్తూ ఉంటుంది. కొంతమంది అదే పనిగా కొందరు మాటలు వినకూడని మాట విన్నా తలనొప్పి వస్తుంది. అవునా కదా? నేను చెప్పినవన్నీ కూడా అవునా కదా? అందుకనే ముందు మనము శిరస్సులో ఎలా ఉండాలంటే మనము బలంగా ఉండాలి. ఏది జరిగినా పర్వాలేదు, బలంగా ఉండాలి. బలంగా ఉండాలి. మన యొక్క మైండ్ మాత్రం బలహీనం కాకూడదు. మనం వీళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చిన ఏ పరిస్థితి అయినా సరే మీరు వెంటనే నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను బలహీనను కాను. ఎందుకు కానంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. చూసారా, మొన్న నేను ప్రసాద్ గారు స్థలం చూడ కొరకై ప్రయాణం చేస్తున్నాము. ఎంతసేపు కూర్చోబెట్టాడు తెలుస్తున్నాను? ఆ బండి మీద, స్కూటర్ మీద 2 గంటలు కూర్చోబెట్టాడు. ఎట్లా? ఇలా కుర్చీలో కూర్చున్నానా, సైడ్ తిరిగి కూర్చుంటారు మీరు అంతసేపు. సైడ్ తిరిగి కూర్చోవాలంటే ఎంత నడుము నొప్పి వస్తుంది తెలిసిన? మామూలుగా కాలు అటు ఇటు వేసుకొచ్చుకుంటే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. పోనీ కారులో కూర్చుంటే మాకు కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు అడ్డం తిరిగేసి ఇలాగా ఎట్నే కూర్చోవాలంటే పోనీ ఒక అరగంట అంటే ఇటు పోయి ఇటు రావచ్చు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడు, అక్కడి నుంచి రాజీవ్ గాంధీ అన్నాడు, అక్కడి నుంచి ఇంకొక గాంధీ అన్నాడు. తిప్పి తీసుకొచ్చేలాగా రాత్రి అయిపోయింది. మరుసటి రోజు అంతా లేవలేకపోయినాను. ఒకటే నొప్పులు, నడువు నొప్పులు. ఆయన వెంటనే ప్రభు అన్నాడు, నువ్వు నా పని చేస్తున్నావు, దిగులు పడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు, నీకు బలం నేను ఇస్తాను. మరుసటి రోజు మళ్ళీ మొదలుపెట్టాను బయటపోవడానికి. ఏమైనా ఆస్వాదిస్తున్నారా? మీ యొక్క దేని కొరకు చెప్తానంటే నా యొక్క అనుభవాలన్నీ కూడా మీరు ఎంకరేజ్ కావాలని, మీరు ప్రోత్సాహపరచబడాలని. దాదాపు భక్సింగ్ గారు ఇప్పుడు కూడా వాళ్ళేళ్ళ గురించి చెప్పడు, ఆయన అనుభవాలు ఎక్కువగా చెప్తూ వస్తాడు. ఆయన సొంత అనుభవాలు ఎక్కువగా ఎందుకు చెప్తూ వస్తాడంటే, మరి అంకులకి చేసినటువంటిప్పుడు దేవుడు నాకెందుకు చేయడు అనే పట్టుదల మీలోకి వస్తుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, మొదటిగా మనము మానసికంగా బలహీనం కాదు, రెండవది శరీరంగా బలహీనమైపోతాం.
శరీరం ఎప్పుడు బలహీనమైపోతామంటే సరైనటువంటి యొక్క ఆహారం లేనప్పుడు, సరైనటువంటి యొక్క నిద్ర లేనప్పుడు మన శరీరం ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. కాబట్టి మనం తగినటువంటి ఆహారం తీసుకోవాలా, తగినటువంటి విశ్రాంతి తీసుకోవాలా, తగినంత నిద్ర తీసుకోవాలి. అప్పుడు మన శరీరము బలంగా ఉంటుంది. ఇప్పుడు మూడవ దానికి వస్తే, మూడవ స్థానంలో మన ఆత్మ బలహీనమైపోతుంది. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు శ్రేష్టమైన బైబిల్ పట్టణం ప్రభు మనకిస్తున్నాడు ఈ రోజున. మన ఆత్మ బలహీనమవడం అంటే ఏంటంటే, బైబిల్ చదవాలనుకుంటే చదవబుద్ధి పుట్టదు, తర్వాత చదువుకుందాంలే అనుకుంటాం. అప్పుడు జ్ఞాపకం చేసుకో, నీ ఆత్మ బలహీనమైపోయింది. ఒక స్టెప్. మళ్ళీ ప్రార్థన చేసుకోవాలనుకుంటే ఏమైపోతుంది? మనసు రావటం లేదు. ఇంకొక స్టెప్లో బలహీనమైపోయినావు. సరే పోనీ మందిరం పోయి వాక్యం విందామా, అక్కడ మనసు రావటం లేదు, అక్కడ బలహీనమైపోయినావు. కాబట్టి ఇన్ని విధాలుగా నీవు బలహీనమైపోయినప్పుడు ఇక ఆత్మీయంగా ఎలాగ ఎదగలవు? నీవు ఆత్మీయంగా మనం ఎలాగ ఎదగలము? ఆత్మలో బలహీనత అంటే మనం అనుకుంటున్నాము, మనం ఆత్మలో బలహీనంగా ఉన్నామా, బలవంతులను ఎట్లా తెలుసుకుంటామంటే బైబిల్ చదువుదాము, ప్రార్థన చేసుకుందాము, మందిరానికి వెళదాము, పరిచయం చేద్దాము, సాక్ష్యం చెప్తాము, వాళ్ళ ఆత్మను రక్షించుకుందాము, ప్రభు యొక్క సేవలోకి వెళ్దాము. వారి ఆత్మ యొక్క బలము, అది ఆత్మ యొక్క శక్తి అంటారు. అది ఆ శక్తి లేని వారు ఆత్మలో బలహీనమైపోతారు. అందుకనే ఆత్మ బలహీనమైన వారికి ఈ లక్షణాలు కనబడుతూ వస్తాయి. శరీరం బలహీనమైనప్పుడు ఈ లక్షణాలు చెప్పాను నేను. ఆకలి సరిగా లేని వలన శరీరము, ఆ తర్వాత సరైన నీళ్ళు లేకపోయినా శరీరము, సరైన నిద్ర లేకపోయినా శరీరము, సరైన విశ్రాంతి లేకపోయినా శరీరము. అలాగే ఆత్మకు కూడా సరైనటువంటి యొక్క ఆత్మ పోషణ మన జరగాల. నేను పడుకునే లోపల ఖచ్చితంగా వాక్యం చెప్పాలా. నేను ఒకరోజు 10 అయిపోయిందిలే, భోజనం కూడా అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏం చెప్తానులే, పడుకుందాం అనుకుంటున్నా. ప్రభు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు దినవంత ఇంటికాడ ఉన్నావు కదా, నా కొరకే నువ్వేమైనా పని చేసావా? ఏం పని చేస్తావు నా కొరకు? నా మాట ఎవరికైనా చెప్పావా? లేదు ప్రభా, ఈరోజు ఎవరికి చెప్పలేకపోయాను. లే, ఇప్పుడు చెప్పేసే. లేచిన వెంటనే షార్ట్గా కొన్ని దేవుని యొక్క సువార్త చెప్పి పంపించాను. ఒక్కొక్క వచనము దాదాపుగా 600 మంది కంటే ఎక్కువ మంది ఆ వాక్యాలు వింటూ వచ్చారు. 600 మంది అంటే నేనే పడుకున్నప్పుడు 600 మంది ఆ వాక్యం వినేవాళ్ళేనా? మీరు నమ్మరేమో. నెబుకద్నెజరు గురించి చెప్పాను. అంటే బబులోను యొక్క చరిత్రలో నెబుకద్నెజరు గురించి ఒక్క నిమిషం చెప్పాను. దీనిలో 10,000 మంది చూశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది చూశారు ఆ మాటలు. ఎందుకు చెప్తున్నానంటే చెప్పడం మన బాధ్యత, కార్యం ఆయన కార్యం. ఆత్మ బలహీనమైనప్పుడు చెప్పొచ్చులే, ప్రార్థన చేయవచ్చులే, వెళ్ళొచ్చులే ఆరాధనకి, వాళ్ళు బలహీనులే. అందుకే చెప్పాను, ఆదివారం క్రైస్తవులందరూ కూడా బలహీనులే. వారు బలహీనమైపోతున్నారు అంతే. ఎవరైతే అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరిచినందు, ప్రార్థన చేతులందు ఉన్నారో వారు 60%లోకి వస్తూ ఉంటున్నారు. ప్రభు కొరకై సమర్పణ త్యాగము కలిగి పరిచర్యలో, సేవలో, ఆత్మను రక్షించే విషయంలో శ్రమలు పడుతున్నటువంటి పరిస్థితిలో వారు 100% కూడా ఎక్కువ అధికంగా వారు ఎక్కిపోతూ ఉంటున్నారు. అందుకని పిల్లరా, దిగులు పడే అనే పరిస్థితి మనం బలహీనులైపోయినప్పుడే ఆ పరిస్థితి మనకు వస్తుంది. ఆ పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం బలపరచాలి అన్నప్పుడు మనకి 3 అంతల పోషణ కావాలా. ఏ పోషణ కావాలా? మొదటిగా మన యొక్క ఆలోచన విధం మారాలా. మన ఆలోచన విధం మారాలంటే ఏం చేయాలి మనము? రండి, కీర్తన గ్రంథము ఎక్కడ ప్రభు మనం బలపరుస్తాడో చూద్దాం. కీర్తన గ్రంథం 32 అధ్యాయము 8వ వచనం రండి.
కీర్తన 32:8. చాలు, ఇక్కడ ఉన్న మాట చూడండి. ఏమంటున్నాడు ప్రభు? నీకు ఉపదేశం చేసేదను, నీకు ఆలోచన చేసి చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను అని అన్నాడు. ప్రియమైన సోదరులారా, అంటే దాని అర్థం ఏంటి? మన ఆలోచన రావాలంటే ఎవరి దగ్గరికి పోవాలా? దేవుని దగ్గరికి పోవాలా. ప్రభువా, నా మానసికంగా బలహీనమైపోయినానయ్యా, నా ఆలోచనలు సరిగా లేవు, నా తలంపులు సరిగా లేవు, నా తలంపుల ఆలోచనలు వేరేగా ఉన్నాయి, నీ ఆలోచన ఏదో చెప్పు ప్రభువా అని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంచుతాడట, మనకు ఉపదేశంలాగా చెప్తాడట, నడవలసిన మార్గాన్ని బోధిస్తాడట. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళి ధ్యానించాలా. అది అర్థం కాని పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చి ఉపదేశాన్ని వినాలా. అప్పుడు దేవుడు మన మార్గాన్ని సరళం చేస్తాడు. ఇది మొదటి యొక్క బలము. రెండవ బలం ఏంటంటే శరీర సంబంధం అనేటువంటి బలం. ఈ బలం ఎలాగా వస్తుంది? మనం ఏం చేస్తే వస్తున్నది? మన శరీర అవసరం ఎలాగా తీర్చబడతాయి? అక్కడే ఉంటుంది. రండి ఆ విషయాన్ని కూడా చూసుకుందాం. ఆ విషయాన్ని కూడా చూసుకుంటే అదే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలోకి వెళితే ఈ శరీర బలహీనత మనం బలహీనపరిచినటువంటి శరీర బలహీనత నుంచి మనం ఎలాగ విడుదల పొందుతాము అనే విషయాన్ని గురించి ఇక్కడ మనం చదివితే మనకు అర్థమైపోతూ ఉంటుంది. 17వ అధ్యాయం చూడండి, 10 వచ్చిందామండి. 17వ అధ్యాయం 10 వచ్చింది. చూడండి ఇక్కడ మాట, కరువు సందర్భం జరుగుతుంది. ఎక్కడ సరైన భోజనం దొరకటం వల్ల 3.5 సంవత్సరం భయంకరమైన కరువు. కొన్నిసారి కొన్ని విషయాలు చెప్పాను కరువుని గురించి. ఆ సందర్భంలో ఆమె శరీరం ఎంత బలహీనమైపోయిందంటే ఆమె అన్న మాటను చూస్తే మనకు చాలా బాధ వస్తుంది కదా. 12 వచ్చిందామండి. ఏమంటుంది నోట్లో నుంచి? ఏమంటుంది ఆ మాట? ఆ నోట్లో నుంచి ఏమొస్తుంది? చావక మునుపు అంటే దాని అర్థం ఏంటి? మా ఆకలి, మా కరువు ఎంత పరిస్థితి గుండా మా కుటుంబం వెళుతుందంటే, నా బిడ్డని విడిదిరి చావదలుచుకున్నాము, విడిదిరి చచ్చిపోతాము, ఆ రొట్టె అయినా ఆఖరిగా తిని చనిపోతామని నిర్ణయించుకొని, అది తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా అన్నాడు. అర్థం చెప్పిన మాట అర్థం చేసుకున్న బాగా. ఏం చెప్తుందామా? నా దగ్గర పట్టెడు పిండి తప్పక, కొంచెం నూనె తప్పక, అది కూడా నా బిడ్డ నేను చావుకు తిని చద్దామని అనుకుంటున్నాము, గత నుంచి మా దగ్గర ఏమీ లేదు. మీకు తెలియదేమో, ఆశ్చర్యపడకండి, ఆఫ్రికా దేశంలో ఇప్పటికి కూడా కొన్ని స్థలాల్లో ఆకలినప్పుడు బురద మట్టిలో నీళ్లు కలుపుకొని శుభ్రంగా తింటారు ఆఫ్రికా దేశంలో. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చీకటి ఖండం అంటారు, దాని పేరే చీకటి ఖండం అంటారు. అందుకని మిషనరీస్ వెళ్ళి వాళ్ళందరూ వెలిగిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మీరు కావాలనుకుంటే మీ ఫోన్లో చూడండి, ఎంత భయంకరంగా వారి యొక్క జీవిత విధానం చూస్తామో. ఆ మట్టే తింటూ ఉంటారు, ఆ నీళ్ళే తాగుతూ ఉంటారు. ఎట్లా మరి వాడు బతుకుతారు మనకైతే తెలియదు. కానీ చూసారా, అంటే అటువంటి కరుసు పరిస్థితి వచ్చినప్పుడు వారి శరీరాలన్నీ కూడా ఏమైపోయినాయి? బలహీనమైపోయినాయి. ఆరోగ్యాన్ని కోల్పోయినారు. తల్లి బిడ్డద్దరు ఆరోగ్యం కోల్పోయినారు. ఇక చావుడే, ఇక మా శరీరాలు సావుకు అప్పగిస్తున్నాము. అప్పుడు ఏలి అన్నాడు, అమ్మా నువ్వు భయపడగాకు, నువ్వు దిగులు పడగాకు, నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. నువ్వేం చేస్తావంటే ఒక్క రొట్టె చేసేసి మొదటి రొట్టె నాకి, తర్వాత చూడు ఏం జరుగుతుందో అన్నాడు. ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకోనండి.
మన శరీరాలు ఆరోగ్యంగా ఉండాలన్నప్పుడు, మన యొక్క శరీర సంబంధమైన అవసరాలు తీర్చబడాలన్నప్పుడు, మనం ఏ రీతిగా బలహీనమైపోయినామో శరీరంగా బలపరచబడాలన్నప్పుడు ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే, దైవజనుడైనటువంటి ఏలియా ఏం చెప్తున్నాడంటే, మొదటి రొట్టెని నాకు ఇచ్చేసేయి, తర్వాత ఏం జరుగుతుందో చూడాలన్నాడు. మీరైతే ఏం చేస్తుండేవాళ్ళు? భలే పెద్ద మనిషి అయ్యా, ఉండేదే కొంచెము, నా పిల్లోడికే చాలంటే నీకు పెట్టుకుంటున్నావే, భలే పెద్దవాడు నువ్వు, పో ఇంకో దగ్గర పో నువ్వు అని ఉండేవాడు మనమైతే. కానీ ఆమె ఎంత విశ్వాసం తెలుసా? దైవజనుడి మాట మనం ఏం చేసిందామె? విశ్వాసము ఉంచింది. విశ్వాసం వచ్చింది. దైవజనుడికి ఏం చేసింది? ఏం చేసి చెప్పండి? రొట్టెను తయారు చేసేసి ఏమి సందేహించకుండా మొదటి రొట్టెని అప్పం తీసుకెళ్ళి ఏలియాకు పెట్టింది. చూసారా? దీని ఫలితం ఎంతవరకు వచ్చిందంటే, 3.5 సంవత్సరం యొక్క క్షామకాలంలో, కరువు కాలంలో అందరి ఇంటిలో ఆకలి వస్తున్నారు, కానీ ఆమె ఇంటిలో మాత్రము ఆకలికి కొలువలేదు. తల్లి బిడ్డ ఇద్దరు ఇంటిలోనే హాయిగా భోంచేస్తున్నారు. బయటంతా కరువు ఉన్నది, హాయిగా క్షేమంగా ఉంటున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, రెండో విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోనండి. మన శరీర సంబంధమైనటువంటి వాటి కొరకై మనం బలహీనులు కాకూడదు. మన బలహీనులు కాకుండా ఏం చేయాలి? ఇక్కడ దైవదేవుడు చెప్పిన మాట ప్రకారం మనం ఎప్పుడైతే వింటామో, అనగా దేవుని వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే విశ్వాసం కలుగుతున్నదో, ఆయన ఏం చేయమన్నాడో అది మనం చేసినట్లయితే మన శరీరము బలహీనమైన శరీరము బలపడుతుంది. ఆకలి కనుక శరీరము తృప్తికరంగా ఉంటుంది. చూసారా? 10 మంది శిష్యులు ప్రభు దగ్గర ఉన్నారు. 5,000 మంది వచ్చుకొచ్చున్నారు ప్రభు దగ్గరకు. మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని ప్రభు అడిగాడు. అందరూ ఏమన్నారు? మా దగ్గర ఏం లేదయ్యా అన్నాడు. చిన్న పిల్లోడు ఏం చేశాడు? నా దగ్గర ఉంది. ఏంటి నీ దగ్గర ఉంది? 5 రొట్టెలు 2 చేపలు. ఒక శిష్యుడు అంటాడు, 5 రొట్టెలా 2 చేపలా, ఇదంతా ఇద్దరు మింగేస్తారు. ఇది గొప్ప సంగత. ప్రభు ఏమన్నాడు? తీసుకుంటారా, నా దగ్గర తీసుకుంటారా. లైన్గా కూర్చోబెట్టి జనాలను. శిష్యులు నమ్మలేకపోతున్నారు. శిష్యులుగా ఉన్నారు కానీ నమ్మలేకపోతున్నారు. అదే మనలో జరిగేది కూడా. వింటారు కానీ పరిస్థితి నమ్మలేరు. మనకు కూడా కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు మనం కూడా నమ్మలేము. అలాంటి అనుభవాలు కూడా దేవుడు మనం తీసుకొని వెళ్తాడు. చూసారా? అందుకని ఇప్పుడు కూర్చోబెట్టమన్న తర్వాత ప్రభు ఏం చేశాడు? పైకి వెళ్ళి ఒక్కసారి ఆశీర్వదించి ప్రార్థన చేసేసి వడ్డించమన్నాడు. ఎంతమంది వడ్డించారు? 5,000 మందికి. ఎంత మిగిలిపోయినాయి? 12 గంపలు. ఎందుకు ఆ 12 గంపలు అంటే, ఒక్కొక్కటి నెత్తిన ఒక్కొక్క బుట్ట పెట్టాడు. ఒక్కొక్క బుట్ట పెట్టి, ఏ శిష్యుడా, నీ అవిశ్వాసం బట్టి ఒక బుట్ట ఎత్తుకొని పోను ఇంటికి. కాబట్టి మనం నమ్మాలా దేవుని యొక్క వాక్యాన్ని. దైవ సేవకులను నమ్మాలా, వాళ్ళు చెప్పింది నమ్మాలా. అందరు దైవ సేవకులని కాదు నేననేది. దేవుని వాక్యానుసారంగా ఎవరైతే లోకంలో జీవిస్తున్నారో, ఆయన మీద ఆధారపడ్డారో, విశ్వాసంగా దేవుని యొక్క పరిచయం చేస్తున్నారో, వారి మాట తప్పనిసరిగా నెరవేరుతుంది. అది నా అనుభవం కూడా. నేను ఒకరింటికి వెళ్ళాను, ప్రార్థన చేసి వచ్చాను. ఆయన చూసిన తర్వాత ఒకే మాట చెప్పాను, ఇది నా లాస్ట్ ప్రార్థన, రేపు ఆయన మనం చూడలేమన్నాం. అంతే. మరుసటి రోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇంకో స్థలంలో పిలిచారు, బ్రదర్ మీరు వచ్చి ప్రార్థన చేయాలంటే నేను రాను ఈరోజు అన్నాను. అయ్యో మీరు వస్తే బాగుంటుంది అని అన్నారు. నేను వచ్చి లాస్ట్ ప్రార్థన అయితే మళ్ళీ మరుసటి రోజులు కనపడడం ఆయన కష్టము, నేను రాకుండానే మేలు అన్నాను. నేను వెళ్ళలేదు, కానీ ఆయన దేవుడు బ్రతికించాడు ఇంకొంత కాలం. ఎందుకు చెప్తున్నామంటే, ఇవి నా మాటలు కాదు, నా సొంత కథలు, చందమామ కథలు, లేక ఆ కథలు ఈ కథలు కాదు. బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి
దానిని నేనేం చేస్తానంటే, ప్రభువా ఏం చెప్పమంటావో చెప్పు, అదే నేను చెప్తాను. నా సొంత కవిత్వాలు నేను చెప్పను. మీకు తెలుసో లేదో తెలియదు కానీ ప్రతిరోజు ఖచ్చితంగా 3 గంటలు లేపుతాడు దేవుడు నన్ను. పడుకునేటప్పటికే 12:30 అవుతుంది, లేదా కొన్నిసార్లు 1 గంట కూడా అవుతుంది. 12 తర్వాతే పడుకుంటాను. ఖచ్చితంగా లేదు చూసుకున్న వెంటనే 3 అయిపోతుంది. అప్పుడు దేవుడు నాకేం జ్ఞాపకం చేస్తాడో తెలిసిన, ఇది ఏ జాము? 3 అంటే ఏ జాము చెప్పండి? దేవుడు తన దూతలతోటి సంతరించినటువంటి జాము అది. 12 నుంచి 3 దాకా దయ్యము శైతాను సంతరించినటువంటి టైం అది. అదొందా 9 నుంచి 12 వరకు మనం రకరకాల పనులతో మానవులు సంతరించేటటువంటి టైం. మానవులు సంతరించే టైం ఒకటైతే, దయ్యాలు సంతరించే టైం ఒకటైతే, దేవుని యొక్క దూతలు సంతరించే టైం ఒకటి. ప్రతిరోజు నేను అనుకుంటాను 4 గంటలు వేస్తే బాగుంటుంది, మరి ఇప్పుడే కదా పడుకుంటానేమంటే నేను ప్రభా అనుకుంటా ఉంటాను. ఆయన కరెక్ట్గా 3 గంటలకు వచ్చేవాడు తట్టినట్టున్నాను. లేచి ఆ టైంలో పడుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తాను, నిద్ర వచ్చిందాక ధ్యానిస్తూ వస్తాను. ప్రియమైన సోదరులారా, ఎందుకంటే ఇవన్నీ మన అనుభవాలై ఉండాలా. అందుకని ఇప్పుడు ఏం చేశానంటే, ఆమె విశ్వాసంగా రొట్టెను ప్రభు యొక్క ఆ యొక్క దైవ సేవకులు పెడితే ఏం చేసినాడు? ఆహారం తక్కువైందా? ఆరోగ్యం తక్కువైందా? బిడ్డకు తక్కువైందా? తల్లికి తక్కువైందా? కాబట్టి శారీరకంగా బలహీనమైపోయినప్పుడు మనం ఏం చేయాలా? ప్రభువా నాకున్నదే నీ చేతిలో పెడుతున్నాను. మనకున్నది కొంచెమే, అది ప్రభు చేతిలో పెట్టేద్దాం. అప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. మనం ఊహించలేము. నేను దేవుని చేతిలో పెట్టింది కొంచెమేనే, దేవుడు ఇంతగా దీన్ని ఆశీర్వదించాడా? అందుకని ప్రియులారా, శారీరకంగా బలహీనం కాకూడదు, మానసికంగా బలహీనం కాకూడదు. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఆత్మీయంగా బలహీనం కాకూడదు. మనం ఆత్మీయంగా బలహీనం కాకూడదు. ఆత్మీయంగా బలహీనం పడకూడదంటే ఒకే మాట ఏముంది అక్కడ? ఆసుపత్రి ఉంటుంది. వాక్యము వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ప్రార్థన చేయడం వలన ఏమొస్తుంది? వినలేదా? జాబ్ వస్తుంది. అడుగుడి. మరి అదే కదా ప్రార్థన అంటే. సహవాసంలో ఉండడం ద్వారా ఏమొస్తుంది? సహవాసం ద్వారా ఇప్పుడే చెప్పానుగా, సహవాసం ఉండడం ద్వారా ఏమొస్తుంది? నువ్వు ఒంటరికి వెళ్తున్నావు, 4 కుక్కలు చూసి నువ్వు భయపడుతున్నావు, నీ ప్రక్కన ఇంకొక 2 ఉన్నారు, అప్పుడు నువ్వు ఎట్లా వెళ్తావు? కుక్కలు చూస్తావా, నీ పక్కన వాళ్ళు చూస్తావా? అది సహవాసం ఉన్న గొప్ప రహస్యం. అది మనం 10 మంది ఉన్నామంటే బలము, మనకు ఒకరికొక తోడుగా ఉంటాం. అప్పుడు మనం బలహీనం కాము. అందుకనే వాక్యం వినేవారు ఆత్మీయంగా బలహీనులు కారు, ప్రార్థించేవారు బలహీనులు కారు, సహవాసులు ఉండేవారు కూడా బలహీనులు కారు. ఈ 3ని నువ్వు కానీ పోగొట్టుకున్నావంటే బలహీనుడివే. ఇంకా శ్రేష్టమైనది ప్రభు యొక్క బల్లలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివారము ప్రభు బల్లకు దూరంగా ఉండకూడదు. ప్రభు బల్లకు దూరంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఎందుకు? ప్రభు ఏమన్నాడు? నీవు యోగ్యంగా ఇందులో కానీ ఉంటే నీలో నేనే ఉంటాను స్వతహాగా. అంటే ఆయన జీవం మనలో ఉంటుంది, ఆయన మనలో ఉంటాడు, ఆయన ఆత్మే మనలో ఉంటుంది. అదే మనకు సాదృశ్యం. రొట్టెని నేను తీసుకుంటున్నాను ప్రభు అంటే, ఈ రొట్టెని తిన్నట్లయితే నేను నీలోను నువ్వు నాలో జీవం కలిగిన వారిగా ఉంటామని ఏమో స్వతారాధ్యంలో రాయలేదా? అందుకనే నాకు మోకాలు ప్రాబ్లం వచ్చినప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు, రేలైపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ బాబుని పెట్టుకొని అక్కడ వాక్యాన్ని మేమిద్దరం కలిసి హెబ్రోన్లో కానీ ఎక్కడెక్కడ మంచి మన యొక్క సహోదరు వాక్యం వింటూ వచ్చేవాడిని. వాక్యం అయిన తర్వాత ఆరాధన చేసేవాడిని. ఆంటీ వాళ్ళు వస్తా ఇంటికి రొట్టె తీసుకొచ్చేవాడు. అప్పుడు ప్రార్థన చేసుకొని ఆ రొట్టెని తినేవాడు. నేను మంచమే నుండి రాలేని పరిస్థితిలో కూడా రొట్టెని నేను పోగొట్టుకోవాలా.
ఆ జీవాన్ని బట్టి ఈరోజు ప్రభు కొరకై ఇంత వయస్సులో మరి ప్రభు కొరకై మాటలు చెప్పగలుగుతున్నానంటే కేవలము ఆయన లక్ష్యం. అందుకనే మనము ఆత్మీయంగా బలహీనం కాకూడదు, శారీరకంగా బలహీనం కాకూడదు, మానసికంగా బలహీనం కాకూడదు. అర్థం చెప్పిన మాట. కాబట్టి ప్రియులారా, 2 మాటలే చూసాము. 4 విషయాలు చెప్దాం అనుకున్నాను, రెండింటికే ముగిస్తున్నాను. ఒకటే చెప్పాను, భయపడకుము, నేను నీకు దేవుడై ఉన్నాను. రెండవది, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. ఆ విధవరాలు ప్రభు బలపరచలేదా? ఆమె దిగులంతా తీసివేయలేదా? మరి మనకున్నటువంటి పరిస్థితుల్లో మన ప్రభు మన దిగులన్నీ కూడా తీసివేసేవాడిగా ఉంటాడు. రండి ప్రార్థన చేసుకుందాం. నా కొరకై అన్నీయో చేసిన యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయో చేసిన యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయో చేసినందులకు, నా కొరకై అన్నీయో చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధింతును. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధింతును. ప్రార్థించుకుందాం. ప్రేమల మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల సమయంలో బైబిల్ పట్టిన కొరకాయ రాగల బిడ్డలందరూ బట్టి నమ్మ స్తోత్రాలు. వాడిని ఎంతో బలపరుస్తూ వచ్చారని, నన్ను బలపరుస్తున్నటువంటి దేవుడివి, సంఘాన్ని కూడా మీరు బలపరుస్తున్నారా బట్టి మీకు నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కొందరు బలహీనైపోయి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ప్రభువారితో మీరు మాట్లాడుతూ రండి. దేవుని యొక్క సన్నిధి ఎంత ప్రాముఖ్యమో, బైబిల్ పట్టిన ఎంత ప్రాముఖ్యమో, దాని తండ్రి ప్రార్థన ఎంత శక్తిస్తున్నదో, సహవాసం ఎంత బలమిస్తున్నదో ప్రభువారితో మాట్లాడుతున్నవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రేమల మా తండ్రి, సంఘాన్ని బలపరుస్తురండి. ఎవరు సంఘంలో భయపడుతుంటున్నారో, చిన్నబిడ్డలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, పెద్దలైనా, సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, ఎలాంటి భయమో ఎలాంటి దిగులు ఉన్నదో వారికి అవన్నీ కూడా తొలగించమని ప్రార్థన చేస్తుంటున్నాను. అలాగే ప్రభువా, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వ్యాధుల్లో, రకరకాల పరిస్థితులు వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. అలాగే దేశ పరిస్థితులన్నీ కొరకై ప్రార్థిస్తున్నాం. మా ప్రభు భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం కొంతవరకు కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. మా ప్రభు కానీ కరువు, దాన్ని బట్టి కరువు పరిస్థితులు కనబడుతుంటున్నాయి. అయా మీ బిడ్డలను కాపాడేదాని కొరకై మీరు ఇస్తున్న ధన్యకరమైన మాటలను బట్టి మీకు నమస్కారం. ఈ మాటల ద్వారా నన్ను మమ్మల్ని బలపరుస్తుంటున్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ దయాల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. ప్రేగల మా పొడవ తండ్రి, చింగల మా దేవ, నమ్మకం మా ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ దయాల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. మీరు చేసిన మేళ్ళు ఉపకారాలన్నీ బట్టి మీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వీడియోలు వెళ్తుండగా వాళ్ళకి తోడైన సహాయపడండి. ఎవరి విషయాల కొరకై ప్రార్థించమన్నారు వారందరి కొరకై ప్రార్థిస్తాం. ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. మా ప్రభావ మరి వర్షాలు పడ్డాయి, భయంకరమైనటువంటి రాబోతుందని ముందు గుర్తుగానే మాకు తెలియబడుతుంటున్నది. మరి మేము కూడా కొంత భయంలో, దిగుల్లో ఉన్నాము. రాబోయే దినాల్లో ఎలాగా ఆరాధన మేము జరిపించాలి, భయంకరమైన ఎండలో ఎట్లా జరిపించాలనే ఆలోచనలో రకరకాల విధాలమైన ప్రయత్నాల్లో మేము చేస్తూనే ఉన్నాము. మా ప్రయత్నాలు వ్యర్థం కాకుండా మీరు ఎక్కడ చూపించి దాన్ని కనపరచమని ప్రార్థన చేస్తాం. ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. శనివారం ప్రార్థన కొరకై, ఆదివారం ప్రభుత్వం కొరకై మనం సిద్ధపరచమని, కరోనా దినాల్లో ప్రభా గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ వరకు ప్రత్యేకమైన కోడికల కొరకై మా మధ్య విధాయ సాగులు కూడా నడిపించమని ప్రార్థన చేస్తాం. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దయాలస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్య సహవాసం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉంది కాక.
ఆమేన్.